దక్షిణాది రాష్ట్రాలు జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపును వ్యతిరేకించడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీని ప్రకారం ప్రతి రాష్ట్రంలోనూ ఇప్పుడున్న నియోజకవర్గాల్లో 50% అదనంగా నియోజకవర్గాలు చేరే అవకాశాలున్నాయి. ఫలితంగా లోక్సభ సభ్యుల సంఖ్య 816కు చేరే అవకాశం ఉంది. 816 సీట్లయితే అందులో 270 సీట్లు మహిళలకు రిజర్వ్ అవుతాయి. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే తెలంగాణలో లోక్సభ సీట్లు 25 లేదా 26కు, అసెంబ్లీ సీట్లు 178 లేదా 179కి పెరిగే అవకాశాలున్నాయి. ఆంధ్రప్రదేశ్లో లోక్సభ స్థానాలు ప్రస్తుతం ఉన్న 25 నుంచి 37 లేదా 38కి, అసెంబ్లీ సీట్లు 262 లేదా 263కు పెరగొచ్చు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ లైవ్ లో అందిస్తారు. కృష్ణ, లక్ష్మీదుర్గ, ఈరోజు మరికొద్ది సేపట్లో బీఎస్సీ సమావేశం జరగబోతుంది. ఈ బీఎస్సీ సమావేశంలో ఈ మహిళా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి బిల్లు, అదేవిధంగా డీలిమిటేషన్ బిల్లు, ఈ రెండు బిల్లులకు సంబంధించి పార్లమెంట్లో ఎప్పుడు ఈ రెండు బిల్లులను ప్రవేశపెట్టాలి, తర్వాత ఎంతసేపు దీనిపైన చర్చించాలి అన్న ఒక సమయాన్ని అయితే కేటాయించబోతున్నారు. సో ఇది ఒక కీలకమైనటువంటి చరిత్రాత్మకమైనటువంటి పార్లమెంటు సమావేశంగా మిగిలిపోనుంది. ఎందుకంటే మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చినప్పటికీ కూడా 33% దాన్ని 2029 నాటికి అమలు చేయాలన్న ఉద్దేశంతో అంతకన్నా ముందుగానే ఈ యొక్క అంటే నిజానికి డీలిమిటేషన్ తర్వాతనే మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లుని అమలు చేయాలంటే డీలిమిటేషన్ అడ్డొస్తుంది. డీలిమిటేషన్ చేయాలంటే జనగణన చేయాల్సి ఉంటుంది. కాబట్టి జనగణన అనేది చేయడానికి కొంత ఆలస్యం అవుతుంది. కాబట్టి ముందుగా అందులో ఉన్నటువంటి అడ్డంకులను తొలగించే దాంట్లో భాగంగానే ఈ మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ డీలిమిటేషన్ బిల్లును కూడా ఈ యొక్క పార్లమెంట్ సమావేశాల్లోనే తీసుకురావాలనుకుంటున్నారు. శని ఆదివారం కూడా ఈ పార్లమెంట్ సమావేశాలు ఉండబోతున్నాయి. సో ఆ శని ఆదివారాల్లో ఈ రెండు బిల్లులకు సంబంధించినటువంటి చర్చ జరిగే అవకాశం ఉంటుంది. పైగా రేపు కేంద్ర కేబినెట్ సమావేశం కూడా జరుగుతుంది. ఆ కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ రెండు బిల్లులను కూడా ఆమోదించే అవకాశం ఉంటుంది. సో ఆ రెండు బిల్లులతో పాటు అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును కూడా కేబినెట్ రేపు ఆమోదిస్తుందన్న సమాచారం అయితే మనకు ఉంది. అయితే ఇది ఇంకా ధృవీకరించాల్సి ఉంది. సో అది కూడా రేపు ఈ రెండు బిల్లులతో పాటు రేపు కేబినెట్ సమావేశంలో వస్తే ఈ బిల్లులతో పాటు దాన్ని కూడా ఆమోదించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పార్లమెంట్ సమావేశం ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్కి కూడా చాలా ముఖ్యమైనదనే చెప్పొచ్చు. సో ఈ మొత్తం ఇందాక మీరు చెప్పినట్లుగా మహిళా రిజర్వేషన్ని 33% పెంచడం అంటే ఇప్పుడున్నటువంటి స్థానాలు ఏవైతుందో 543 పార్లమెంట్ స్థానాల్లో 33% మహిళలకు ఇస్తే మాకేముంటుంది అంటూ ఈ యొక్క పురుష ఎంపీలంతా కూడా పెద్దగా బెంబేలెత్తిపోయారు. వాళ్ళ నియోజకవర్గాలు మహిళా రిజర్వేషన్లకి వెళ్ళిపోతాయో, మహిళలు తమ నియోజకవర్గాలకు వస్తాయని కూడా భయపడిపోయారు. అయితే అటువంటి భయం లేకుండా ఇప్పుడు 50% రిజర్వేషన్, 50% సీట్లు అంటే ఇప్పుడున్నటువంటి 543 సీట్లను మరో 50% పెంచి అంటే 863 సీట్లకు పెంచి ఆ పెరిగినటువంటి 53%లోనే 33% మహిళలకు ఇవ్వబోతున్నారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కూడా అదేవిధంగానే ఇప్పుడున్నటువంటి ఎస్సీ స్థానాలు ఎన్నైతే ఉన్నాయో దానికి అదనంగా 50% పెరగబోతున్నాయి. ఎస్టీ స్థానాలు కూడా అదేవిధంగా 50 స్థానాలు పెరగబోతున్నాయి. అయితే ఏపీలో ఇప్పుడున్నటువంటి 175 అసెంబ్లీ స్థానాలకు గాను 50% పెరిగితే 263 అవుతుంది. అదేవిధంగా తెలంగాణలో ఇప్పుడున్న 117కు గాను పెరిగితే 179 అసెంబ్లీ స్థానాలు అవుతాయి. ఇక పార్లమెంట్ విషయానికి వస్తే ఏపీలో ఉన్నటువంటి 25 పార్లమెంట్ స్థానాల్లో 50% పెరిగితే 37 లేదా 38 స్థానాలు ఏపీలో పెరుగుతాయి. తెలంగాణలో కూడా 19 నుంచి 26 వరకు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇది కొంతవరకు అయితే మనకి అంటే ఏపీ తెలంగాణలకి అంటే గతంలో 2026 తర్వాత అంటే విభజన జరిగిన వెంటనే మీరు అసెంబ్లీ స్థానాలు పెంచుకోవచ్చు, ప్రతి పార్లమెంట్ స్థానానికి ఒక 2 నియోజకవర్గాల చొప్పున పెంచుకోవచ్చు అంటూ రీఆర్గనైజేషన్ బిల్లో పెట్టారు. కానీ ఆ తర్వాత దాన్ని 173కి ముడిపెడుతూ 2026 తర్వాతనే ఆ తర్వాత వచ్చే జనగణన బేస్ ఆధారంగానే దేశవ్యాప్తంగా పెరిగే దానితో పాటే ఏపీ తెలంగాణలో పెరగాలని తర్వాత దానికి కొంత లీగల్ ప్రాబ్లమ్స్ రావడంతో దాన్ని పక్కన పడేశారు. ఆ విధంగా చూసుకుంటే నిజానికి ఇప్పటికే మనకి 225 సీట్లు పెరుగుండాల్సింది. కానీ దానివల్ల
ఇప్పుడు 50% అదనంగా పెరగటం నష్టం జరుగుతుందన్న వాదన అయితే ఉంది. అయితే ఇంతకుముందు కనుక పెరుగుంటే ఈ 10 ఏళ్లలో ఈ అసెంబ్లీ సీట్లు కనుక పెరుగుంటే ఇప్పుడు మళ్ళీ ఒక 50% పెరుగుండేది ఇటు తెలంగాణ ఏపీలో కూడా. అది కొంత నష్టం అయితే జరిగింది. అయితే ఇక మహిళల రిజర్వేషన్కి వస్తే 270 లోక్సభ స్థానాలు మహిళలకి దక్కే అవకాశం ఉంటుంది. ఏపీలో అయితే 87 స్థానాలకు సంబంధించి లోక్సభలో 13 అసెంబ్లీ స్థానాలు ఏపీలో వస్తాయి. తెలంగాణలో 9 మహిళలకి వచ్చే అవకాశం ఉంటుంది. సో మొత్తానికైతే మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాల్లో 2042 అసెంబ్లీ స్థానాలు 33% మేరకు మహిళలకు దక్కే అవకాశం ఉంది.